మనమందరం కూడా వంట వచ్చి అనుకున్నామండి, వంట వస్తుంది, వంట రావాలి, ఆడలేదు మగలేదు. ఇవాళ రేపు ఇద్దరు పని చేస్తుండే వంట రావాలి, రావాల్సిందే. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వంట రావాల్సిందేనండి, వంట నేర్చుకోవాల్సిందే. రేపు పొద్దున భవిష్యత్తులో మీ పిల్లలందరికీ చెప్పండి, ముఖ్యంగా అబ్బాయిలే చెప్పండి, వంట రాకపోతే మీ ఆవిడ ఉండదురా బాబు లేచిపోద్దని. ఎందుకంటే ఇవాళ రేపు ఇద్దరు ఉద్యోగస్తులండి, ఇద్దరు ఉద్యోగస్తులు బాధ్యత షేర్ చేసుకోవాలండి. వంట రావాల్సిందే. వంట వచ్చినా చూడండి, మన ఇళ్లలో వంట వచ్చినా ఒకసారి వంట చెడిపోద్దండి. ఎందుకు అని అంటే అలిగినారండి. మీకు అలకంటే తెలుసో తెలియదు, సౌండ్ వస్తలేదంటే తెలియదనే. గౌరవప్రదమైన వృత్తిలో ఉండి సంచలన వ్యాఖ్యలు చేశాడు కరీంనగర్ చెందిన డిఓ జనార్దన్ రావు. భర్తలకు వంట రాకపోతే భార్యలు లేచిపోతారు, ఆ కష్టాలు నేను అనుభవిస్తున్నాను అంటూ నిన్న టీచర్స్ ఆ మీటింగ్లో అయితే మాట్లాడడం సంచలనాలు రేకిచ్చాయి. దీనిపైన ఉపాధ్యాయులు కలెక్టర్కు కంప్లైంట్ చేయడంతో కలెక్టర్ అయితే డిఓ జనార్దన్ రావును అయితే సస్పెండ్ చేసినట్లయితే తెలుస్తుంది. గతంలో కూడా పలుమార్లు టీచర్ ట్రైనింగ్ మీటింగ్లలో ఇలాంటి సంఘటనలు ఎన్నోసార్లు మాట్లాడిన సంఘటనలు అయితే చూసుకోవచ్చు. దీనిపైన ఉపాధ్యాయులు ఇటు ఉన్నతాధికారులకైతే కంప్లైంట్ చేయడంతో నిన్న డిఓను అయితే సస్పెండ్ చేసిన సంగతి అయితే తెలుస్తుంది. అయితే ఎప్పుడు కూడా కరీంనగర్ డిఓ గత కొన్ని సంవత్సరాలుగా ఒకటే దగ్గర తిష్ట వేసి కూర్చున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఎన్నో ఆరోపణలు వచ్చినా తనను మాత్రం అధికారులు బదిలీ చేయకపోవడంతో ఇక్కడ తిష్ట వేసి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న టీచర్స్కు సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి మీటింగ్ జరుగుతుంది. గత కొద్ది కాలంగా పిల్లలకు బోధన విషయంపై ప్రతి సంవత్సరం వేసవి కాలంలో వారికి శిక్షణ తరగతుల నేపథ్యంలో నిన్న కరీంనగర్లో ధన్గన్వాడి స్కూల్ దగ్గర మాట్లాడుతూ భర్తలకు వంట రాకపోతే భార్యలు లేచిపోతారంటూ అనుచిత వ్యాఖ్యలు చేసేయడంతో ఇది ఒక సంచలనంగా కరీంనగర్ జిల్లాలో సంచలనంగా మారింది. ఒక బాధ్యతమైన పదవిలో ఉన్నటువంటి బాధ్యత రహిత మాటలు మాట్లాడడం సిగ్గుచేటంటూ అయితే టీచర్స్ అందరూ వెళ్ళి అయితే కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. కంప్లైంట్ పైన వెంబడే కలెక్టర్ అయితే స్పందిస్తూ డిఓను అయితే సస్పెండ్ చేయడం జరిగింది. గతంలో కూడా చాలా సందర్భాల్లో డిఓ జనార్దన్ రావు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. తను ఈ కష్టాలు అనుభవిస్తున్నాను, తనకి ఇద్దరు భార్యలు అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. బాధ్యతయుతమైన పదవిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటంటూ కూడా చాలా మంది నెటిజన్లు డిఓ జనార్దన్ రావు పైన మండిపడుతున్న సంఘటనలు కనిపిస్తుంది. ఎప్పుడు కూడా వేసవి తరగతులు కావచ్చు, ఇతర మీటింగ్లో కావచ్చు, జిల్లా వ్యాప్తంగా ఎప్పుడు కూడా డిఓ జనార్దన్ రావు అయితే ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు. అయితే తన పైన ఇంతవరకు కూడా ఎవరు కూడా కంప్లైంట్ తీసుకోవాలి. తన పైన ఇప్పటికే చాలాసార్లు రూమర్స్ కూడా ఉండడం కూడా జరిగింది. మొన్న కూడా చూసుకోవచ్చు, పని ఒత్తిడి వల్ల అందులో పనిచేస్తున్న అటెండర్ కూడా బిల్డింగ్ పైన దూకిన సంఘటనలు కూడా చూసుకోవచ్చు. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, డిఓ జనార్దన్ పైన ఎన్నో ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఎట్టకేలకైతే నిన్న కలెక్టర్ అయితే జనార్దన్ రావు సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే చాలా మంది మహిళా టీచర్లు ఉన్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. మరొకసారి ఇలాంటి చేస్తే పదవి నుండి తీసేస్తామంటూ కూడా కలెక్టర్ గట్టి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఈ సంఘటనల సంచలనం రేకిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే వేసవి తరగతుల నేపథ్యంలో ప్రముఖ గెస్ట్గా అయిన జనార్దన్ రావు అయితే ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా సిగ్గుచేటు అంటున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు అయితే చాలా మాట్లాడడం కూడా జరిగింది. అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో జిల్లా విద్యార్థి జనార్దన్ రావు ప్రభుత్వానికి అయితే సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా విద్యాధికారి డైట్ కళాశాల ప్రిన్సిపల్ మొండను అదనపు బాధ్యతలు ఇచ్చినట్లయితే తెలుస్తుంది. అయితే దీనిపైన మహిళా టీచర్ సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయుల సంఘాల వాళ్ళు అయితే దీనిపైన మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వెంటనే తన ఉద్యోగం నుంచి తనను తీసేయాలంటూ కూడా సంచలన వ్యాఖ్యలు ఏమైనప్పటికీ కూడా జిల్లాలో
ఇలాంటి సంఘటనలు జరగడం శోచనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒక బాధ్యతమైన పదవి, మంచి జిల్లా విద్యా అధికారిగా ఉంటూ ఇలాంటి సంఘటనలు మాట్లాడడం, ఇలాంటి మాటలు సిగ్గుచేటని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇలాంటి సంఘటన ఇంకొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలి. అలాగే ఇతర టీచర్ల పైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు కూడా చేయదు. ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఎట్టకేలకు డిఓ జనార్దన్ అయితే సస్పెండ్ చేస్తే అయితే ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది.